హలో అందరికీ ఈ కొత్త ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన క్లాసిక్ కథను చూడబోతున్నాం. అదే ప్రయాణికులు ఇంకా ఒక ప్లేన్ ట్రీ కథ. ఇది కేవలం ఒక మామూలు కథ కాదండోయ్. మన ఆలోచన విధానాన్ని అలాగే వస్తువుల అసలు విలువను మనం ఎలా గుర్తిస్తామనేదాన్ని ప్రశ్నించే ఒక అద్భుతమైన ఫేబుల్. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కథలో ఏముందో దాని వెనుకున్న లోతైన అర్థమేంటో క్రమపద్ధతిలో డీకోడ్ చేద్దాం రండి. కథలోకి వెళ్లే ముందు నాదొక చిన్న ప్రశ్న. అసలు పండ్లు కాని కలపకాని ఇవ్వలేని ఒక చెట్టు వల్ల నిజంగా ఏదైనా ఉపయోగముంటుందా? ఆలోచించండి. సాధారణంగా మనం ఒక వస్తువు విలువను అది మనకు భౌతికంగా ఏమి ఇస్తుంది అనే దానిపైనే కదా కొలుస్తుంటాం. ఈ ప్రశ్నతోనే మన కథలోని అసలు కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం ఎలా చూస్తున్నామనే దానికి ఇది పర్ఫెక్ట్ ఉదాహరణ. సరే, ఇక నేరుగా అసలు విషయంలోకి వెళ్దాం. ఇక్కడ మనం ఈరోజు విశ్లేషించబోయే కథ తాలూకా అసలు వచనాన్ని చూడొచ్చు. చూడ్టానికిది చాలా చిన్న కథే, కేవలం కొన్ని వాక్యాలే ఉంటాయి. కానీ డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్లు దీనిలో దాగిన మెసేజ్ చాలా పవర్ఫుల్. ఈ పదాల వెనుకున్న అసలు అర్థాన్ని ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా విడదీసి చూద్దాం. ముందుగా మొదటి భాగం, ఒక వేడి వేసవి ప్రయాణం. ఒక్కసారి ఆ సీన్ని ఊహించుకోండి. మండుతున్న ఎండాకాలం. ఇద్దరు ప్రయాణికులు ఎండలో నడిచి నడిచి తీవ్రంగా అలిసిపోయారు. ఉక్కబోత, ప్రాణాలు తీసేవేడి వాళ్లనింకొక్కడుగు కూడా ముందుకు వేయనివ్వట్లేదు. సరిగ్గా ఆ టైంలోనే వాళ్లకొక పెద్ద ప్లేన్ ట్రీ కనిపించింది. ఇంకేముంది, వెంటనే ఆ చెట్టు నీడలో కాస్త రెస్టు తీసుకుందామని నేలపై వాలిపోయారు. ఇక్కడ మనం నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఆ చెట్టు ఆ క్షణంలో వాళ్లకి ఎంతటి రిలీఫ్ ఇచ్చిందనేది. ఆ మండుతెండ నుంచి వాళ్లకి అప్పటికప్పుడు ప్రాణరక్షణ కల్పించింది ఆ చెట్టే కదా. ఇక రెండో భాగం చూద్దాం. అదే ప్రయాణికుల ఫిర్యాదు. ఇక్కడే అస్సలు ఐరనీ మొదలవుతుంది. చెట్టు కింద కూర్చుని రెస్ట్ తీసుకుంటూ పైకి కొమ్మలవైపు చూస్తూ వాళ్లలో ఒకరిలా అంటాడు, ఇది ఎంత పనికిరాని చెట్టు. మనం తినడానికి దీనికి పండ్లు లేవు, గింజలు లేవు. కనీసం దీని కలపను కూడా మనం దేనికి ఉపయోగించలేమని. ఆ మాటల్లో ఎంత నిర్లక్ష్యముందో గమనించారా? నిజానికి ఆ క్షణంలో వాళ్లు ఆ చెట్టు నీడలోనే హాయిగా ఉన్నారు. ఆ చెట్టే వాళ్ల ప్రాణాల్ని కాపాడుతోంది. అయినా సరే వాళ్ల దృష్టిలో అది వేస్ట్. ఎందుకంటే ఉపయోగమంటే కేవలం పండ్లు ఇవ్వడం లేదా చెక్కని ఇవ్వడం మాత్రమే అనే ఒక ఇరుకు ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు. వాళ్ల కృతజ్ఞతకు ఇది అద్దం పడుతుంది. సరే, కథ ఎలా మొలుపు తిరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం. మూడవ విభాగం, చెట్టు ఇచ్చిన సమాధానం. ఈ ప్రయాణికుల మాటలు విన్న ఆ చెట్టు ఆకులను కదిలిస్తూ ఎంతో హుందాగా ఇలా బదిలిచ్చిందంటే, ఇంత కృతజ్ఞత పనికిరాదు. మిమ్మల్ని ఈ మండుటెండ నుంచి కాపాడుతూ ఈ క్షణంలో నేను మీకు ఎంతగానో ఉపయోగపడుతున్నాను, అయినా నన్ను పనికిరానిదానివంటారా అని. ఇది అద్భుతంగా దేని వివరిస్తుందంటే, ఆ చెట్టుకున్న తిరుగులేని తర్కాన్ని. చెట్టు చెప్పిన మాటలో ఎంత లాజికుందో చూడండి. ఆ ప్రయాణికులు వెతుకుతున్నది ఒకటి కావచ్చు, కాని వాళ్లకా క్షణంలో అత్యవసరంగా కావాల్సిన ఆశ్రయాన్ని ఇస్తున్నది ఆ చెట్టే. తన విలువను గుర్తించని వాళ్ల అజ్ఞానాన్ని ఆ చెట్టు చాలా సూటిగా ప్రశ్నించింది. ఇక చివరిగా నాలుగవ విభాగం, ఈ కథలోని నైతిక సందేశం మరియు దాని వెనుకున్న ఫిలాసఫీ ఏంటో చూద్దాం. ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆ ప్రయాణికులు ఆశించిన దానికి వాస్తవంగా వాళ్లకందిన దానికి మధ్య ఉన్న తేడా. ఎడమవైపున వారు ఎక్స్పెక్ట్ చేసినవి చూస్తే పండ్లు, గింజలు, కలప అవన్నీ ఫ్యూచర్లో ఎప్పుడో ఉపయోగపడేవి. కాని కుడివైపున ఆ చెట్టు వారికి ఆ క్షణంలో ఇచ్చిన ప్రయోజనం చూడండి, మండుతున్న సూర్యుని నుండి రక్షణ. ఇది వాళ్ల ప్రాణాలను, ఎనర్జీని కాపాడిన ఇమ్మీడియట్ హెల్ప్. అయినప్పటికీ వాళ్లు తమ కళ్లముందున్న వాస్తవాన్ని గాలికి వదిలేసి కేవలం తమ ముందస్తు అంచనాలతోనే దాని విలువను డిసైడ్ చేశారు. సో ఇక్కడ అత్యంత కీలకమైన విషయమేమిటంటే, ఈ మూలవచనంలో స్పష్టంగా చెప్పినట్లుగా దేవుని సృష్టిలో ప్రతిదానికీ ఒక మంచి ఉద్దేశముంటుంది. ఇస్లాం మతం కూడా ఇదే సూత్రాన్ని బోధిస్తోందని ఈ వచనం మనకు వివరిస్తోంది. సింపుల్గా చెప్పాలంటే, సృష్టిలో ఏదీ వేస్ట్ కాదు. ప్రతిదానికీ దానికంటూ ఒక రోల్ ఉంటుంది. దాన్ని మనం వెంటనే గుర్తించలేకపోవడం మన విజన్ లోపమే కాని ఆ వస్తువు లోపం కాదు. ఆ ప్లేన్ ట్రీకి పండు లేకపోయినా అదిచ్చే అద్భుతమైన నీడ దానికి ఎంతో గొప్ప విలువనిస్తుంది. ఇక ఈ ఎక్స్ప్లెయినర్ని ముగించే ముందు ఒక లోతైన ఆలోచనను మనందరం చేద్దాం. మనం ముందుగా అనుకున్న అంచనాలకు తగ్గట్టుగా లేదన్న ఒకే ఒక్క కారణంతో ఒకదాని నిజమైన విలువను మనం ఎన్నిసార్లు విస్మరిస్తున్నాము? ఆలోచించండి. ఒక వస్తువు కానివ్వండి, ఒక పరిస్థితి కానివ్వండి, లేదా ప్రకృతిలోని ఏదైనా అంశం కానివ్వండి, మనం అనుకున్నట్లుగా లేనంత మాత్రాన అది పనికిరానిది అయిపోదు.
ఒకవేళ మనం చూసే కోణాన్ని కొద్దిగా మార్చుకుంటే వాటిలోని నిజమైన విలువ మనకు అర్థం కావచ్చేమో కదా? ఈ ప్రశ్నను మీకే వదిలేస్తున్నాను. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఇకపై కొత్త దృష్టితో చూద్దాం. ఈ ఎక్స్ప్లెయినర్ని చివరి వరకు ఫాలో అయినందుకు థాంక్యూ.